రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఆలు 65 లేదా పొటాటో 65 ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు పొటాటోస్ 5 తొక్క తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు 6, కొత్తిమీర ఒక చిన్న కట్ట, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, రెడ్ ఫుడ్ కలర్ ఒక పించ్. ఇది ఆప్షనల్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలూని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సగం ఉడికించుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మైదా, కార్న్ ఫ్లోర్ వేసి గరిటెతో కలుపుకున్న తర్వాత పెరుగును కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ కాబట్టి కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కాకపోతే తక్కువగా వేసుకోండి. ఇలా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో మనం సగం ఉడకబెట్టి ఉంచుకున్న పొటాటోలను వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి పొటాటోస్ను మెల్లమెల్లగా గరిటెతో కానీ లేదా చేతితో కానీ నెమ్మదిగా ఒక్కొక్కటి వదలాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత గరిటెతో వీటిని అంటుకోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. పొటాటో క్యూబ్స్ని వేపుకున్నప్పుడు ముందు కలుపుకున్నప్పుడు కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పిండి ఇంకా ఉంటే గనుక మరలా ఆ పిండిలో వీటిని వేసుకుని సెకండ్ టైం ఫ్రై చేసుకోండి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఆలు 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత చాప్డ్ గార్లిక్ పాట్స్ని వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత అల్లం ముక్కలను కూడా వేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయ్యేటట్లుగా వేపుకోవాలి. తర్వాత ఫ్రైడ్ పొటాటోస్ను ఈ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే ఇందులో ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చాప్డ్ కోరియాండర్ అంటే కొత్తిమీర ఆకులను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆలు 65 స్నాక్ ఐటెం కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన ఆలు 65 రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.